హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ మీ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ ఏకాదశి రోజు అందరూ టెంపుల్స్కి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని చాలా హ్యాపీగా ఉన్నారని కోరుకుంటూ నేను కూడా స్వామి దర్శనం కోసం వెళ్దాము అనుకున్నానండి. సింపుల్గా ఇంటి ముందైతే చక్కగా పసుపు కుంకాలతో చిన్న ముగ్గు అయితే పెట్టుకొని అంతా క్లీనింగ్ అంతా చేసేసుకొని పసుపు కుంకాలతో ఇంటి ముందు చిన్న ముగ్గు అయితే పెట్టేసుకొని స్వామివారికి పూజ చేసుకొని టెంపుల్కి వెళ్ళి ఊరికే దర్శనం చేసుకొని వద్దాము అనుకున్నానండి. కానీ అసలు టెంపుల్లో అయితే ఆ జనాలను చూసి ఇంకా వచ్చేద్దాము, దర్శనం ఇప్పుడంతా చాలా టైం పడుతుంది అనుకున్నాను. కానీ స్వామి దర్శనం అయితే చాలా బాగా అయింది. ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను ఇంట్లో చక్కగా. వెంటనే వచ్చేద్దాము స్వామి దర్శనం చేసుకొని అని టెంపుల్కి కూడా వెళ్ళానండి. మాకు దగ్గరలో ఉన్న గార్డెన్స్లో, బృందావన గార్డెన్స్లో ఉండే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాను. ఇంట్లో అయితే ఈ విధంగా పూజ చేసుకొని వంట చేస్తుంటే నా ఏలైతే కొంచెం కాలిందండి. కాలితే ఇంకా అందుకని పూజ సామాను అవి కూడా క్లీన్ చేసుకోవడానికి చాలా రోజులు టైం తీసుకున్నాను. చాలా రోజులు బట్టి పూజ సామాను కూడా నేను క్లీన్ చేయకుండా అక్కడే పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఏలు బాగా కాలి ఆ బొబ్బ అనేది చితికి నాకు బాగా పెయిన్ వస్తుంది చలికి. అందుకోసం తర్వాత ఫ్రెష్గా ఇంకా 4-5 రోజుల ముందే పూజ సామాన్ అంతా చాలా హెవీగా ఉంటే అవన్నీ కార్తీక మాసాల్లో పూజ చేసుకున్నాం కాబట్టి అవన్నీ క్లీన్ చేసేసుకొని స్వామి అమ్మవార్లకి చక్కగా పూలతో అలంకరణ చేసుకొని పూజ అయితే చక్కగా చేసుకున్నాను ఇంట్లో. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వ్యూవర్స్ ఇంకా సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇది సాయంత్రం పూట తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకున్నాను. తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకొని ఇక్కడ కొంచెం పూలతోటి ముగ్గు దగ్గర అంతా దీపారాధన కూడా పెట్టుకొని పూలతోటి డెకరేషన్ అనేది చిన్నది చేసుకున్నాను, మనసుకి నచ్చినట్టుగాను. అమ్మవారి ముందు కొంచెం పూలతోటి డెకరేషన్ చేసుకున్నాను. ఇదేనండి బృందావన గార్డెన్స్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్. అంతకుముందు కూడా మీకు చూపించాను వీడియోస్లో. అసలు ఎంతమంది రష్ అయితే, ఎంతమంది జనాలు అయితే ఫుల్, అసలు దర్శనం అవుతుందా లేదా అన్న డౌట్ తోటే ఉంది నాకు. కానీ స్వామివారి దర్శనం అయితే అంత దగ్గరగా అంతతో అంటే 1 అవర్ పట్టింది దర్శనం అయ్యేసరికి. అసలు చాలా బాగా దర్శనం అయితే అయ్యింది. స్వామివారి ఆశీస్సులు పొందాను. ఇదైతే పోలిపాడ్యము రోజు అమ్మ మొక్కు తీర్చుకున్నారు, అక్కడికి వెళ్ళింది. సీతమ్మ వారి పాదాలని మేము సెంటిమెంట్గా భావిస్తాము. మెయిన్ రోడ్లో ఉంటుందండి సీతమ్మ వారి పాదాలని. అక్కడ అమ్మ పోలిపాడ్యం రోజు కొబ్బరికాయ కొట్టి దర్శనం అయితే చేసుకుంది, అక్కడ మొక్కు అయితే తీర్చుకుంది. మాకు సెంటిమెంట్ అండి. ఎప్పుడైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, అమ్మవారు అలా పోసిన వాళ్ళు కానీ దాటకూడదు అంటారు. పొలిమేర దాటకూడదు అని ఇక్కడ మెయిన్గా సెంటిమెంట్గా భావిస్తాం మేము.
అందుకని అమ్మ ఇక్కడికి వచ్చి ఎక్కడ పోలేరమ్మ తల్లికి అమ్మ మొక్కు, ఇంకా వేరే పెద్ద పెద్ద దూరాలు వెళ్ళలేదు కాబట్టి ఇక్కడే అమ్మ మొక్కు అనేది తీర్చుకుంది. అసలు కొబ్బరికాయ అయితే ఇంత రవ్వంత కూడా వంకర పోకుండా చక్కగా పగిలిందండి. ఒక్కసారిగా కొట్టేసింది అమ్మ. దండం పెట్టుకొని మనసులో చాలా ఏ కల్మషం లేకుండా, మనసు చాలా సున్నితమైన మనసు, మంచి మనసు అమ్మది. అందరికీ హెల్ప్ చేయాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది తనకున్న పరిస్థితులకు తగ్గట్టుగాను. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటుంది. అందుకే ఆ దేవుడి ఆశీస్సులు అమ్మకి ఎప్పుడు ఉంటూ ఉంటాయి. అమ్మ ఇంతవరకు మంచే జరుగుతుంది అమ్మకి ఎప్పుడు. ఇంకా అమ్మ నేను ఇట్లా మొక్కు తీర్చుకొని చక్కగా ఇంటికి వచ్చేసాము. ప్లీజ్ సబ్స్క్రైబ్.